మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వత్సల గురుకుల పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ అనుమతి లేకుండానే సిబిఎస్ఈ సిలబస్ పేరుతో అడ్మిషన్లు చేపట్టి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎంఈఓ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. తక్షణమే విచారణ జరిపి పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ కోరింది. ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వినతిపత్రం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వత్సల గురుకుల ఈ సంవత్సరమే 2025 సంవత్సరంలో స్టార్ట్ చేసినటువంటి స్కూలు సిబిఎస్ఈ అఫిలియేటెడ్ లేకున్నా కూడా సిబిఎస్ఈ పేరుతోటి బహిరంగంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పర్మిషన్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే వివరాలు తీసుకున్న తర్వాత కూడా చూసినాక కూడా అన్నీ చెప్పిన తర్వాత వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గతంలో కూడా ఇష్యూ పైన రేజ్ చేసినప్పటికీ ఎంఈఓ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. తక్షణమే చర్యలు ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి మండలాల్లో కానీ ఇతరితర తూపురానికి వెళ్ళే దారిలో కానీ నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో కానీ ముఖ్యంగా అడ్మిషన్స్ సిబిఎస్ఈ పేరుతోటి అఫిలియేటెడ్ తోటి కూడా పోస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి అడ్మిషన్స్ అలాగే సిబిఎస్ఈ పేరుతోటి ఆ పర్మిషన్